తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిసినాయి. ఇక పంచాయతీ ఎన్నికల తర్వాత చాలామంది నాయకులు ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు అయితే త్వరలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తులు అయితే చేస్తున్నది. మరి ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముందు నిర్వహించాలా లేదా మున్సిపల్ ఎన్నికలను ముందు నిర్వహించాలా అనేటటువంటిది కొంత తర్జన భర్జన అయితే ఉంది. ఏది ముందు జరుగుతుంది అనేటటువంటిది కొంత వేచి చూస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. చూసుకోవచ్చు ఒకసారి. ఏది ముందు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల, మున్సిపల్స్ ఎలక్షన్సా? గ్రామాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్కు సిద్ధంగా నేతలు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహిస్తే దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను అయితే చేసుకొని మాత్రము నాయకులు మాత్రం సిద్ధంగా ఉన్నారని మాత్రం చెప్పవచ్చు. ఆర్థిక సంఘం నిధులు సాధించేందుకు మున్సిపల్ ప్రతిపాదననంట. మున్సిపాలిటీల్లో ఇంకా సిద్ధం కాని ఓటర్ పోలింగ్ స్టేషన్ల జాబితా. అయోమయంలో రాష్ట్ర రాజకీయ నేతలు. ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులను రాబట్టుకోవడానికి మార్చిలోపు మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తి అయితే ఆ నిధులు వస్తాయి కాబట్టి వాటిని నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ కొంత దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అది ఎన్నికల ప్రక్రియ, ఓటర్ జాబితా సవరణ కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు అయితే కొంత ఇంకా పూర్తి కాలేదు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి ఇప్పటికే అన్నీ మొదలైనాయి కాబట్టి సర్పంచుల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెడితే ఇవే ఫలితాలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా కొన్ని వర్గాల నుంచి చర్చ అయితే వినబడుతున్నది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా ఇతర రాజకీయ నేతలు మాత్రం మరో ఎన్నిక ఎప్పుడంటూ చర్చ మొదలెట్టారు. గ్రామాల్లోని నాయకులు ఇదే అంశంపై వాడివేడిగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఓ పని అయిపోతుందంటూ ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి నాయకులు సిద్ధమవుతున్నారు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటున్నారు. అదే టైంలో టికెట్టు సాధించడానికి వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులు చేస్తున్నారు. ఈ నెలాఖరున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక టెంపో ఉన్నది కాబట్టి వీలైనంత త్వరగానే సర్పంచ్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాతనే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా కొంత లుకలుకలు అయితే బయటకు వచ్చినాయి. కాగా సీఎం రేవంత్ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఇప్పట్లో ఎన్నికలు ఉండవా అంటూ గ్రామాల్లో చర్చ మొదలైంది. ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తున్నది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎన్నికల తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్, దీని మీద ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా తీసుకొని ఏ రకంగా ముందుకెళ్దాం. మరి ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి 2 బిల్లులు, ఒకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, ఇంకోటి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, ఇంకా కోర్టు దగ్గర ఒకటి ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ రకంగా ముందుకెళ్దాం అనేటటువంటిది అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకులతో కూడా కొంత చర్చించి నిర్ణయం తీసుకుంటామని అయితే ముఖ్యమంత్రి కూడా మొన్న చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఏ రకంగా ముందుకెళ్తారు ఏంటి అనేటటువంటిది. ఎన్నికలపై ఆచితూచంట. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే ఎంపీటీసీల విభజనను పూర్తి చేశారు. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసింది. కానీ
వీటికంటే ముందు ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను నిర్వహించింది. సర్పంచ్ ఎన్నికలు ముగిసేయడంతో గ్రామీణ ప్రాంత నాయకులందరూ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ప్రత్యక్షంగా ప్రజల ఓట్ల ద్వారా జరుగుతాయి. అదే సమయంలో పార్టీ పరంగా పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు అయినందున ఎవరికెన్ని ఓట్లు సీట్లు వచ్చాయని ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. వీరి ఎన్నిక తర్వాత పరోక్ష ఎన్నిక విధానంలో ఎంపీటీసీ జడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యక్ష ఎన్నికలతో పాటు పరోక్ష ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అందుకే ఈ ఎన్నికలపై ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం అధికార కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికలు అనేటటువంటివి కొంత పార్టీల గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటటువంటిది కొంత ప్రభుత్వం అయితే ఆచితూచి ఎదురు చూస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత సానుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు కొంత ప్రతిపక్ష నాయకులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీడియా ఛానల్ కావచ్చు, కొన్ని యూట్యూబ్లు కావచ్చు, అక్కడక్కడ ఫేక్ ప్రచారం చేసినా అంతిమంగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఉందని మాత్రం చెప్పొచ్చు. దానికి నిదర్శనమే ఇటీవల జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతోనే అక్కడ గెలవడం జరిగింది. ఎవడెన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని లంగ ప్రచారాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలు మాత్రము సానుకూల దృక్పథంతో మాత్రం ఉందని మాత్రం చెప్పొచ్చు. మరోవైపు ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని బలమైన ప్రచారం జరుగుతుందట. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు దాదాపు 700 కోట్ల నిధులు రావాల్సిందంట. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందంట. ఇది ఇట్లుంటే మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించడానికి, ఎందుకంటే కేంద్రం నుంచి దాదాపు మున్సిపాలిటీలకు 700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంట. వీటిని సాధించుకోవాలంటే మార్చిలోపు ఎన్నికలు నిర్వహించి ఎన్నికలు అయితే కంప్లీట్ అయితేనే ఈ నిధులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వాటిని కూడా నిర్వహించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది.